నమస్తే, వెల్కమ్ టు లియో. దినపత్రికలు సాధారణంగా దినపత్రికలు అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, మంచి చెడు గురించి అనేది అందరికీ తెలిసిందే. దినపత్రికలు లేకుండా కొంతమందికి రోజు గడవదు. అయితే విలువలు, విశ్వసనీయతలు అంటున్నటువంటి మాట్లాడుతున్న కొంతమంది పెద్దలు వారి యొక్క పత్రికల్లో మాత్రం అవి కనపడడం లేదు. అయితే ఎందుకు ఈ చర్చ అంటే, ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారి వివరణలో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. దినపత్రికలు అనేసరికి రోజు ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితులు, రాజకీయంగా, సినీ ప్రకారంగా, పారిశ్రామికంగా అని చెప్పి మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏపీ అనేది 2019 నుంచి 24 వరకు పూర్తిగా విధ్వంసానికి గురైంది. ఇప్పుడు కేంద్రంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం చక్రం తిప్పుతుంది. అయితే రోజుకు కొత్త విషయం మనకు తెలుస్తూ వస్తుంది. ఏపీకి సంబంధించి మాత్రం అంతా మంచిగా జరగబోతుందని తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిన్న కేంద్రం ఇచ్చినటువంటి యొక్క నిధులు కావచ్చు, వీటన్నిటికీ ఒక ఆమోదాన్ని కావచ్చు, ఇప్పుడు అన్ని పత్రికల్లో ఇది ఒక పెద్ద హైలైట్ కింద మారింది. కానీ కొన్ని పత్రికలు మాత్రం ఇవన్నింటిని పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటిది కానీ, వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి యొక్క రచనలు కావచ్చు, వీటిని ఎలా చూడాలంటారు? అసలు పత్రికలు దేనికి ఉన్నాయండి? ప్రజలకి నిజాలని నిర్భయంగా చూపించడానికి. కానీ పత్రికలు ఇప్పుడు ఎలా తయారయ్యాయి? ముఖ్యంగా సాక్షి వచ్చాక పత్రికల తీరు ఎలా ఉందో మీరు చూడండి. ఇప్పటికి కూడా ప్రజలు ఎక్కువ శాతం ఈనాడు, ఆంధ్రజ్యోతి కొనుక్కుంటున్నారు. నెంబర్ 1 ఈనాడే, ఈనాటికి కూడా. సాక్షి ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సాక్షి గత 5 ఏళ్లలో వాలంటీర్ల చేత బలవంతంగా నెలకి 200 వాళ్ళ దగ్గర వసూలు చేసి సాక్షి పత్రిక కొనిపించింది. అంటే సాక్షి అనేది కొంతకాలం వాళ్ళు ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసి తర్వాత ప్రజలు దాన్ని కొనడం మానేశారు చాలామంది. సరే, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కొంటారనుకోండి, అది వాళ్ళ ఇష్టం, దాని గురించి మనం మాట్లాడటలేదు. కానీ ఒక పత్రిక అనేది ఎలా ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. ఈ మధ్యకాలంలో నేనేం చేశానంటే, ఎలక్షన్స్ అయిపోయాక అసలు వీళ్ళ ధోరణి ఎలా ఉంది, ఎలక్షన్స్ ముందు మనకు తెలుసు ఎలా ఉందో వాళ్ళ ధోరణి. మనం కొన్ని పత్రికలే తెప్పిస్తాం, ఓ తెలుగు పత్రిక, ఒక ఆంగ్ల పత్రిక మనం తెప్పించుకుంటాం. సరే, అసలు చూద్దామని ఒక వారం రోజులు తెప్పించానండి. అసలు నాకు పేపర్ చూడబుద్ధి కాల చదవటం తర్వాత. నిజంగా చెప్తున్నా. అంటే మనం పేపరు ఇలా చూడగానే, ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతి చూడండి, అందులో పనిచేశాను కాబట్టి ప్రేమ కాదు, పని చేయకపోయినా కూడా ఆంధ్రజ్యోతి చదవాలనిపిస్తుంది మనకి. ఈనాడు ఎందుకు చదువుతాం? వాళ్ళు నిజాయితీతో ఇస్తారు, నిబద్ధతతో ఇస్తారు. అంటే ఆ వార్తకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. జ్యోతి తీసుకునేసరికి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంటుంది. ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క ప్రాధాన్యత. ఇప్పుడు హిందూ పేపర్ తీసుకున్నారనుకోండి, హిందూ అంతే, ఈనాడులాగా వాళ్ళు చాలా నిబద్ధత. వాళ్ళు ఏది ఒక వార్త తొందరపడి వేయరు. ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేటివ్ ఎక్కువ ఇస్తారు. అట్లా అంటే రెండు చదువుతాం మనం. అంటే మనకి ఇది కావాలి, ఇది కావాలి. మరి అలా సాక్షికి ఏముంది మీరు చెప్పండి? ఇప్పుడు సాక్షి పేపర్ మీరు ఎందుకు చదవాలి? మీరు పసుపు రంగు మీకు ఇష్టం ఉండదు, మళ్ళీ పసుపు రంగే మీ పేపర్కి ఉంటుంది. మీకు అలర్జీ కదా పసుపు అంటే. చెల్లెలు పట్టు చీర కట్టుకుంటే మీకు అలర్జీ వచ్చేసింది, చెల్లెలు చంద్రబాబుతో కుమ్మక్క అయిపోయింది. మొన్న కూడా సాక్షి వాళ్ళు చెప్తున్నారు. అంటే షర్మిలని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అది వినలేదు కాదు, విననట్టు నటిస్తాడు. అయితే ఇప్పుడు ఇవాళ సాక్షి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే ఇవాళ ఏంటి బ్యానర్ ఐటమ్? ఏపీకి మణిహారం. ఏంటా మణిహారం అనేది మనకి తెలుసుకోవాలని కుతూహలం వస్తుంది. అంటే కేంద్రం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే మీరు 5 ఏళ్లలో ఏ రకంగానూ అభివృద్ధి లేదు. అంటే మీకు అభివృద్ధి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో పరిశ్రమలు పెట్టకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు, ఉద్యోగాలు రావు, మీరు చక్కగా తోపుడు బళ్ళు నడుపుకోండి, చేపలు అమ్ముకోండి, ఇంకేదో అమ్ముకోండి, గొర్రెలు కాసుకోండి. అంటే ఆయన చాలా పాపం పానీపూరీలు అమ్ముకోండి. యాక్చువల్గా పానీపూరి మంది కాదు, ఆ విషయం కూడా ఆయనకు తెలియదు, అది నార్త్ ఇండియన్ కల్చర్ కదా. అంటే ఆయనకు అంతకు మించి ఆయన ఎదగలేదు ఆయన బుర్ర. కాబట్టి పాపం ఆయన ఇలాంటి, ఇప్పుడు మీకు మణిహారం అనగానే ఆయనకి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అదే చంద్రబాబుని తిట్టండి మీరు, ఇమీడియట్గా దానికి ఒక బ్యానర్ ఐటమ్ రాసుకుని కావాలంటే ఒక కట్అవుట్ పెట్టుకుంటాడు ఆయన. ఇవాళ ఈనాడు తీయండి మీరు, ఈనాడులో ఒకసారి చూద్దాం ఇవాళ బ్యానర్ ఐటమ్ ఏముంది, వాళ్ళు ఏమి ఇచ్చారు. ఎందుకంటే
ఇది చాలా ముఖ్యం. ఇవాళ ఒక వార్త జరిగింది, ఒక సంచలనం. ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో కుదేలైపోతే ఇవాళ 2.5 నెలల్లో ఆఘ మేఘాల మీద కేంద్రం మనకేమిచ్చింది, దానికి ఎవరు కారకులు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 3 సంతోషం బ్యాన్ రేట్ మీద. దేనికి సంతోషం? ఒకటి 16,923 కోట్లతో రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకి కేంద్రం ఆమోదం తెలిపింది. చిన్న విషయమా? అంటే దానికి వాళ్ళకి చిన్న విషయమే. అంటే వాళ్ళు లక్షల కోట్ల అవినీతులు చేస్తారు కాబట్టి ఏంటి 12,000 కోట్లు 16,000 కోట్లు ఏంటి 16,923 అనొచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే పాపం మద్యం అయితే సాయంకాలానికి ఇన్ని కోట్లు వచ్చేస్తాయేమో ఆయనకి కదా ఒక రోజులో. కానీ ఇది అపనంగా వచ్చేది కాదు కదా. సో కేంద్రం ఆలోచించి ఇవ్వాలి ఒక్కొక్క రాష్ట్రానికి. అలా చూసుకుంటే 16,923 కోట్లతో రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. అవేమేమిటి? పోలవరం తొలిదశ నిర్మాణ పనులకు 12,000 కోట్ల సాయం, అంటే ఫస్ట్ ప్రైమరీ అనుకోండి దానికి సంబంధించి. తర్వాత కొప్పర్తిలో 2,137 కోట్లతోటి, తర్వాత ఓర్వకల్లులో 2,786 కోట్లతోటి పారిశ్రామిక నగరాల అభివృద్ధి. దీనివల్ల ఏం జరుగుతుంది అని ప్రశ్నించవచ్చు. ఏం జరుగుతుంది? ఉద్యోగాలు వస్తాయి. దాదాపు ఈ కొప్పర్తి కావచ్చు లేదా ఓర్వర్కర్లు కావచ్చు, రెండిట్లో ఒక దాంట్లో 54,000 ఉద్యోగాలు, ఇంకో దాంట్లో 46,000 ఉద్యోగాలు, దాదాపు 1,00,000కు పైచిలుకు ఉద్యోగాలు వస్తుంటే అది జగన్కి చిన్న చూపు. ఎందుకంటే పాపం ఆయనకు ఉద్యోగాలు ఇవ్వకూడదు కదా. ఆయన బట్టలు నొక్కుతాడు, ఆయన పథకాలు ఇచ్చేస్తాడు, ప్రజలు పడి ఉండాలి, పనులు చేయకూడదు. మళ్ళీ వాళ్ళు పనులు చేసి గొప్ప వాళ్ళు అయిపోతే ఓటు వేయరు కదా, అదొక పెద్ద ప్రాబ్లం. సో ఈ రెండు కలిపి 20,860 కోట్లండి పెట్టుబడులు. దీంతో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయంటే మీరు చెప్పినట్టు 1,00,000 మందికి. మరి ఇది బ్యానర్ ఐటమ్ వేస్తారా మీరు? ఫ్రంట్ పేజీలో ఏదో ఒక నగల దుకాణంది అన్ని ఎడిషన్స్లో వేసుకున్నాడు. ఇటు విజయవాడ ఎడిషను, ఇటు తెలంగాణ ఎడిషన్, రెండు కూడా ఒక నగల దుకాణం యాడ్ అన్నమాట అది. అంటే ఆయనకి కమర్షియల్, అంటే డబ్బులు కావాలంతే. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఏంటి అనేది ఆయనకు పట్టు. అంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏపీకి జరుగుతున్నటువంటి మేలు కావచ్చు, మంచి కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏదైతే కేంద్రం సాయం చేస్తున్నటువంటి అన్నింటినీ కూడా వీళ్ళు పక్కదారి పట్టిస్తానికి ఎవరైతే సాక్షి కొనుక్కునే వారికి కానీ, లేదా సాక్షి ఇంకే పత్రిక కొన్ని ప్రాంతాలలో సాక్షి తప్ప మిగతా ఏ పత్రికలు వెళ్ళకూడదని చెప్పి కూడా కొన్ని ఆదేశాలు అంతకుముందు ఉన్నాయి. కాబట్టి అలాంటి వారికి కూడా ఇవన్నీ తప్పుడు దోవలో పట్టించేటువంటి ఒక చర్య కూడా అని చెప్పి అనుకోవచ్చు కదా. సాక్షి పేపర్లో నిజంగా ఏపీకి ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి ఈ చర్య చేశారంటే ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు, కొన్ని ప్రాంతాల్లో సాక్షి తప్ప ఏది వెళ్ళదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే ఒక టీవీలు కూడా చూసుకుంటే డిష్ టీవీలో కూడా ఓన్లీ సాక్షి తప్ప ఏబిఎన్ ఇవి బ్యాన్ చేశారు కదా. ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి, కానీ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్కి సాక్షితో పాటు మిగతా పేపర్లు కూడా వెళ్ళాలి. ప్రజలకి ఏమంటే ప్రజల అభీష్టం ఎలా ఉంటే అలా కొనుక్కుంటారు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నువ్వు కిమ్ కాదు కదా. మీరు ఇదే చూడాలి, ఇది చూడకూడదు, ఇంతే తినాలి, ఇంత తినకూడదు అని చెప్పడానికి నువ్వెవడివి? ఇప్పుడు అసలు నువ్వెవడివి కాదు. ఇప్పుడు యు ఆర్ నథింగ్ నౌ. సో అది ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి భరించలేడు. ఫస్ట్ ఆయన తట్టుకోలేడు ఏదైనా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి మంచి అంటే. ఆయన ఇక్కడ ఒప్పందం చేసుకుని అక్కడికి వచ్చాడు, మీరు మర్చిపోతున్నారు ఆ విషయం. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్తో ఆయన ఒప్పందం చేసుకున్నాడు. మీరు హ్యాపీగా హైదరాబాద్ డెవలప్ చేసుకోండి, నేను ఆంధ్ర డెవలప్ చేయను, నా ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, అంతే కదా. ఆయన ఏం చేయలేదు కదా, ఆయన చేయదలుచుకోలేదు. హీ డిసైడెడ్. ఆయన ఏం డిసైడ్ చేసుకున్నాడు? వాలంటీర్లు చాలు పనిచేస్తారు, వివరాలు తెలుసుకుని మనకి ఇచ్చేస్తారు, ఎవడెవడేంటి తెలుసుకుంటాడు, ఎవడిని ఎక్కడ కొట్టాలి, ఎవడిని ఎప్పుడు చంపాలి, లేకపోతే ఎవడిని ఎలా కంట్రోల్ చేయాలి అవి చూస్తాడు ఆయన. మీరు కావాలంటే గమనించుకోండి, ఇది నా మాటలు కాదండి, జరిగిన వాస్తవాలు మాట్లాడుతున్నాను. అయితే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నారు, ఇలాంటి పత్రికలు గతంలో ఉండేవి అంటారా? లేదా సాక్షి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా విలువలు, విశ్వసనీయతలు సాక్షికి ఉన్నాయా అంటే ఏమంటారు? అసలు అలాంటి పదాలు ఎందుకండి వాడతారు? ఫస్ట్ అలాంటి పదాలు దయచేసి అంత గొప్ప పత్రికలకు వాడకండి.
విలువలు విశ్వసనీయత అంటే అంటే ఏంటి అదన్న ప్రాజెక్టా అంటాడు ఆయన. ఆయనకు అర్థం కాదు కదా, దానివల్ల మనకి ఏమైనా వస్తుందా అని అడిగినా అడుగుతాడు ఆయన. అంతే కదా, ఏంటి దానివల్ల నాకేంటి అని అడిగినా కూడా మనం ఆశ్చర్యపోకండి. అసలు ఇలాంటి పత్రిక మేము చూడలేదండి, సిన్సియర్గా చెప్తున్నా. మాకు హిందూ చదవడం అలవాటు. తెలుగు పత్రికల్లో జ్యోతి, ఎక్కువ జ్యోతే చదివేవాళ్ళం. ఈనాడంటే మనం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి అన్ని పేపర్స్ చదువుతాం, తప్పదు, పొద్దున్న లేచి మన పనే అది ఎలాగ చేస్తాం. కానీ అసలు నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఒకప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా బాగుండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో దే మే టేక్ అంటే ఒక సైడ్ ఇది తీసుకుంటారు, అది వేరే విషయం. అలాగని వాళ్ళు వార్తల్లో ఎక్కడ తగ్గించటాలు ఉండవు, ప్రతి వార్త వస్తుంది. హిందుస్థాన్ టైమ్స్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ పేపర్లన్నీ చూసాకే మేము వార్తలు ఇచ్చేవాళ్ళం. అంటే మనది ఏమవుతుందంటేనండి, మనం వేరే రాష్ట్రంలో ఉండేటప్పుడు, అక్కడ మనం పనిచేసేటప్పుడు మనం కొన్ని అనువాదాలు తప్పకుండా చేస్తాం, తప్పదు. సో అది ఇదర్ తమిళ పేపరో, కన్నడ పేపరో, లేకపోతే ఇంగ్లీష్ పేపరో, యూ హ్యావ్ టు టేక్. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ పేపర్స్ చూసినప్పుడు డెఫినెట్గా ఏదర్ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందుస్థాన్ టైమ్స్ మేము చూసేవాళ్ళం. కాబట్టి మనకి తప్పదు, మనం అన్నీ తెలుసుకుంటాం. అంటే భాష ఒకటే కాదు, అసలు ఆ వార్త తీరు ఎలా ఉంది, వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారా లేదా చూసాకే మనం అనువాదం చేయాలి. కాబట్టి పేపర్లు ఫస్ట్ నుంచి మనం చూసాం కాబట్టి ఈ సాక్షి వచ్చాక ఇలాంటి దౌర్భాగ్యం వచ్చింది. అయితే సాక్షిలో ప్రచురితమయ్యేటువంటి ప్రతి ఒక్క వార్త కూడా ఫేక్ వార్త అని మనకు అందరికీ తెలిసిందే. జరిగింది జరగనట్టుగా వాళ్ళు చెప్పడంలో చాలా వరకు వాళ్ళు తిట్టాలని చెప్పి అనుకోవచ్చు. ఇలాంటి ఫేక్ ప్రచారాలని నిజంగా ఎవరైతే వీక్షకులు ఎవరైతే ఉన్నారో, లేదా చదివేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా నిజంగా ఇప్పటి నుంచి బ్యాన్ చేసే అవకాశం ఉందా అంటే ఏమంటారు నిజంగా నమ్మేటోళ్ళు? అసలు బ్యాన్ ఎప్పుడో చేయాలండి, కాకపోతే 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉండి అది అవ్వలేదు. ఇప్పుడు ఏబిఎన్ ఎట్లా బ్యాన్ చేశారో నిజాలు ఇస్తున్నారు నిర్భయంగా, వీళ్ళు అబద్ధాలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా బ్యాన్ చేయొచ్చు. మీకు సందేహం అక్కర్లేదు. మీరు అసలు సాక్షి ఛానల్ పెడితే మీరు కొంతమంది పెద్ద మనుషులు వస్తారు, అసలు వాళ్ళు వింటూ ఉంటే మీకు రక్తం మరిగిపోతూ ఉంటుంది అబద్ధాలు వింటుంటే. యాజ్ ఎ జర్నలిస్ట్ మనకి ఎట్లా ఉండి ఏంటిది 1 రోజు 2 రోజులు 3 రోజులు రోజు అలా ఎలా ఇవ్వగలరు అసలు? అదేంటో అసలు ఒక కుట్రలు జరిగిపోతున్నట్టు ఆ హావభావాలు కావచ్చు, ఆ మొహంలో ఆ క్రూయలిటీ కావచ్చు, అట్లా చూపిస్తారు ఆ క్రూరత్వం. మనకు అర్థం కాదు ఎందుకంత. నువ్వు జగన్మోహన్ రెడ్డివి కాదు, నువ్వు ఒక రిపోర్టర్వో లేదా ఒక జర్నలిస్ట్వో లేదా ఒక ప్రెజెంటర్వో, నువ్వు అంతే. యు ఆర్ నాట్ ఏ జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళకి అర్థం కావట్లా. మీరు చూడండి, కావాలంటే ఇది నేను అబద్ధం చెప్తున్నానా అనుకుంటే మీరు ఇవాళ ఇంటికి వెళ్ళాక ఒక్కసారి సాక్షి ఛానల్ వీలైతే ఒక హాఫ్ డే అయినా చూడండి. మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి రిపోర్టర్ పరకాయ ప్రవేశం చేశాడో జగన్మోహన్ రెడ్డిలో అనిపిస్తుంది. లేదు ఆ సాక్షి ప్రెజెంటర్ని చూస్తుంటే ఛానల్లో ఎందుకంత మొహం అలా గంటు పెట్టుకుని ఎందుకంత కోపంగా మాట్లాడతాడు, హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అనిపిస్తుంది మీకు. నిజంగా చెప్తున్నానండి, ఇది నేను చాలాసార్లు చూసి నా వల్ల కాలేదు. నాకు ఏంటో పొట్టలోంచి ఒకలాగా ఒక బెంగ అనమాట. ఎందుకింత డబ్బు తీసుకుంటున్నావు కరెక్టే, వాళ్ళు జీతం ఇస్తున్నారు, కానీ జీతానికి ఇలా పనిచేయక్కల్లా ఇంతలాగా ఏదో కరుడు గట్టిన నేరస్తుల్లాగా అనమాట. ఇప్పుడు దానికని మీకు ఉన్నాయి కదా, ఇప్పుడు క్రైమ్ ఉంటాయి కదా, అదేదో ఒక ½ అన్ అవర్ అన్ని ఛానల్స్ అవి పెట్టుకుంటాయి కదా, దట్ ఈజ్ ఇనఫ్. నువ్వు అలాగా క్రైమ్ రిపోర్టర్ లాగా నువ్వు మొహం పెట్టేసుకుని వద్దు. అసలు ఎందుకమ్మా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి నీకు. అలాగే ఇంకొకళ్ళు ఉంటారు, అసలు అర్థమే ఉండదు, వాళ్ళు చెప్పేది వేరు, అక్కడ ఉండే టైటిల్ వేరు, మనకు అర్థం కాదు అసలు. ఏంటి శాటిలైట్ ఛానల్ వీఆర్ టాకింగ్ అబౌట్, యూట్యూబ్ ఛానల్స్ అన్నారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మన సోషల్ మీడియాలోకి వెళ్తే అది వేరే. కానీ వీళ్ళందరూ ప్రైమ్ టైం న్యూస్లను ఇచ్చి వీళ్ళు ఒక శాటిలైట్ ఛానల్లో ఉండి ఈ రకంగా ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ప్రజలకి పిచ్చి పట్టించదలుచుకున్నారా? ప్రజలకి వాస్తవాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా కొద్దిగా మారండి, దయచేసి మారండి, మనం అంతే చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే దినపత్రికలు ఉన్నాయో చూసిన వారందరికీ కూడా అర్థమవుతుంది సాక్షిని చదవాలా పక్కన పెట్టాలనేది. ఎలాగైతే కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చారో అదేవిధంగా
వైసీపీని ఎట్లయితే ఇంటికి పంపించారో అదేవిధంగా సాక్షి పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్కి సంబంధించి వస్తున్నటువంటి ఒక వార్తల్ని కూడా తీసి అంతే విధంగా పక్కన పెట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.